సఫలమైందా సఫలమైందా కాయిందా పండైందా నైనా ఎవరినైనా దూరకరాజు కూతురు తల్లి నిశ్చించావా ఒరే నాయన దూరకరాజు అంటే ఎవరు అనుకుంటున్నా స్వయంగా నీకు మేనమావయ్యా ఒరే గోవిందరాజు ఒరే నాయన అన్నాల తమ్ముడంట అందరకానో వచ్చారో పుట్టిల్లో వచ్చారా వచ్చారా బంగారతమ్ముడు రే గోవిందరాజు మొత్తాలు పెట్టారా పెద్దవారు అని చెప్పేసి ఒరేయా ఒరే దొరకలే అనుకున్నా సోయిగా నీకు మేనమావయ్యా ఒరే తక్షణమే బ్రాహ్మణులు పిలిపించరా అనగాని అదే దూరంలో బ్రాహ్మణులండి ప్రజాపతి అసలు బ్రాహ్మణుల నాయన అంతా సత్తరవాడు నాయన చదువుతున్నారు ఎక్కడ మహానుభావుడికి యాదవాళ్ళ కనబడతలేదు ఎందుకు చేతనైనా ఎవరి పేరునా ఎవరా ఎందుకు ముహూర్తం నిశ్చితాకి మా కులగురు గారు వశిష్ఠ మాసం కావాలి వశిష్ఠ మాసం వచ్చి ముహూర్తం పెట్టకపోయినట్టే చెప్పేసి మహానుభావుడు అదే సభలో కూర్చున్న వశిష్ఠ మారుసిని కాకేసరించండి ఏంటి నేనైనా శ్రీనివాస కళ్యాణ ముహూర్తం పెట్టకపోతే దాని ఏమో నాలుగు చెప్పేసి బ్రహ్మదేవుడికి నుంచి బ్రహ్మకి యాదాన్ని ఇచ్చాడు 5 దోషాలు ప్రార్థించాడు బ్రహ్మకి యాదాన్ని చదువుతూ ఉన్నాడు గోవిందరాజు ఆది వారంలో పగల పదవుల్లోకి భోగరగ్ధాలు కుంభలగ్ధాలు లక్ష పిల్లలచ్చు నీ గుర్రం వస్తాయి ఎదుగులు వస్తాయి లొక్కి పెట్టిన వారు కాళ్ళడుకుల వారు రేఖను రాసి గోవిందరాజుకి ఇచ్చారు అదే జీరేఖను పలుకులా జోరుగా పుట్టిన జోరుగా పంపాలి 6 నెలల్లో ఈ జీరేఖ పంపాలంటే మీకు చాకల్లో లేరుందా మంగళంలో లేరు ఆ మంగళంలో
ఎవరెట్టుకెళ్తారు పెళ్లి రేట మరి మీకు ఎవరెట్టుకెళ్తారు రామసలక ఎట్టుకెళ్తారు మాట్లాడుకుంటున్నారా గోవింద స్వామి పన్ను వదలతాన పైట తీసాడా సరక కంపరంగా తుందా కంపరంగా తుందా ద్వారకా పట్ల శిలక వచ్చింది తోటకు దీన్ని శిలక వాడింది మా మామయ్య గారు అంటే నొట్ట కిరాటం ఉంటుంది చెరువులతో అసలు మా మామయ్య అలాగే ఇవ్వరికి వచ్చి ఆ రేఖల విశ్వాసం ఏముందనైనా విశ్వాసం కాదు రేఖల విశ్వాసం ఏముందనైనా బుధవారం రోజు నిన్ను గుండం మావయ్య, లక్ష్మీవారం రోజు మెత్తన రోజు మావయ్య, శుక్రవారం రోజు మంచి మావయ్య, రోజు మావయ్య, ఆ రోజు శుక్రవారం చక్కని రోజు పగల 10 గంటలకి మావయ్య, తెల్లొస్తాం మావయ్య మా గురువులు వస్తాయి ఏనుగులు వస్తాయి పెట్టిన వారు పాలనడకల వారు అని చెప్పేసి రేఖ రాసి చదువుకున్నాడు మహానుభావుడు దోరకరాజు గారు ఇప్పుడు చదువుకున్నాడు నేను రాజ్యాలు ఇచ్చిన పడలేదు ఎందుకు ఊళ్ళు వచ్చిన పడలేదు వచ్చిన పడలేదు వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు చెప్తాను ఇద్దరు కూర్చొని పడలేదు మీకు ఆయన ఇల్లు రైతు మూతలు పెట్టాలి అని చెప్పేసి మహానుభావుడు దోరకరాజు గారు